హాయ్ అండి, వెల్కమ్ టు సిరి హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను అండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం హడావిడి లేకుండా ఇన్స్టెంట్గా ఇడ్లీ వడ అట్టు వేసుకోవడానికి పౌడర్ని ప్రిపేర్ చేసుకుందామండి. చాలామంది చంటి పిల్లలతో ఉంటారు, లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఎక్కువ టైం కుదరదు. ఎవరైనా అనుకోకుండా చుట్టాలు వచ్చినా ఈజీగా బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టేయచ్చండి. ఇలాగా నేను ఒక 3 గ్లాసుల మినపప్పును తీసుకున్నాను, 2 గ్లాసుల బియ్యాన్ని, 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని తీసుకొని వీటన్నిటిని శుభ్రంగా 2 సార్లు కడిగి వీటిని ఒక పొడి క్లాత్లోకి వేసి ఆరబెట్టుకుని ఇలా పూర్తిగా ఆరిపోయాక స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దీనిలోకి ముందుగా మినపగుళ్ళను వేసి వేయించుకుంటున్నాను అండి. ఇవి మరీ బాగా వేగక్కర్లేదు, మనం ఇలా గట్టిగా పట్టుకుంటే వేడిగా ఉంటే సరిపోతుంది. బియ్యాన్ని కూడా ఇలాగే వేయించుకోవాలి. ఇలా వేడి చేసి తీసి పక్కన పెట్టుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవటమే. మనం ముందుగానే 1 గ్లాస్ వాటికి నేను మినపగుళ్ళను తీసుకుంటున్నాను, ఎందుకంటే అట్టు పిండికి రుబ్బుకోవడానికి అట్టు పౌడర్ని. ఇలాగా మనం బాగా మినపగుళ్ళని బాగా గ్రైండ్ చేశాక ఇలా జల్లెడ బొట్టులోకి వేసి మెత్తని పౌడర్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అంతా ప్రిపేర్ చేసుకున్నాక దీనిలోకే మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఈ పౌడర్ని కూడా మీరు జల్లించి తీసి పక్కన పెట్టుకోవాలండి. బాగా మెత్తగా అయితే ఉండాలి ఈ పౌడర్ అనేది. ఇలా అంతా ప్రిపేర్ చేసుకున్నాక ఈ పౌడర్ని మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మినప పౌడరు బియ్య పిండి పౌడర్ కలిసేలా కలుపుకొని ఒక కంటైనర్ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవడమే. మీకు ఈ పౌడర్ అనేది 6 మంత్ వాటికి ఉంటుందండి. మీరు కావాలంటే ఎంత కావాలంటే అంతే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మినపగుళ్ళు ఉన్నాయి కదండి, వాటితో కూడా ఇలాగ పౌడర్ని చేసి జల్లించుకొని ఇది కూడా ఒక బాక్స్లోకి పెట్టుకోవాలి. ఇలాగ మినప పౌడర్ని మీరు ఇడ్లీకి గారికి వాడుకోవచ్చు. ఇప్పుడు మీకు నేను ఇడ్లీ పిండి కోసం 1 కప్పు మినప పౌడర్ని తీసుకొని దీనిలోకి 2 కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకొని వాష్ చేసుకొని ఒక 2 సార్లు దీన్ని శుభ్రంగా పిండి ఇడ్లీ పిండిలోకి వేసుకోవాలండి. మనం మినప్పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పిండిలోకి వేసి ఒకసారి పిండి మొత్తం కలిసేలా కలిపి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి ఇడ్లీ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలిపి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మీకు 2 అవర్స్ అయినా సరే నానాలి. ఇలా 2 అవర్స్ నానిందంటే మీకు ఇడ్లీ అనేవి చాలా స్మూత్గా వస్తాయి, కొంచెం ఫ్లఫీగా కూడా వస్తాయండి. అందుకోసం ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని దోసపిండి కోసం దీనిలోకి నేను 1 కప్పు వాటికి దోసపిండిని తీసుకుంటున్నాను. దీనిలోకి కొంచెం ఉప్పును వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం దోసపిండి బ్యాటర్ ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. అలా కలుపుకొని ఒక 1/2 అవర్ అనేది పక్కన పెట్టి మీరు దోశలు వేసుకోవడమే. దీనికైతే ఎక్కువ టైం ఏం తీసుకోవక్కర్లేదు. ఇలాగా దోశలు వేసి తీసుకోవడమే. మీకు చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి కూడా, మీకు బాగా వస్తాయి. అట్లు కూడా విరిగిపోవటం అలా కూడా ఉండదండి. ఇలా ప్రిపేర్ చేసి మీరు చట్నీ సాంబారు దేంతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. మీకు గారెల కోసం మినప్పొండిని తీసుకొని 1 కప్పు దీనిలోకి సాల్ట్ని వేసి కొంచెం వాటర్ వేసి పిండి అనేది కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ముందుగా గట్టిగా కలిపిన పిండిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ, మీకు ఏవి కావాలంటే అవి ఇందులోకి వేసుకోవచ్చు, లేదుగా ప్లెయిన్గా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసి మళ్ళీ కొంచెం వాటర్ అనేది ఇందులోకి యాడ్ చేసుకొని పిండిని మరీ గట్టిగా కాకుండా మనం గారెలు వేసుకునే పిండి బ్యాటర్లా కలుపుకొని పక్కన పెట్టి ఇది కూడా ఒక 1/2 అవర్ పక్కన పెట్టాక మీరు గారెల్ని ప్రిపేర్ చేసుకోవటమే. ముందైతే ఇడ్లీ పిండిని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, దీంతో ఇడ్లీలు చేసుకోవడం చూద్దాము. దీనిలోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకుంటున్నాను. వేసి ఒకసారి పిండిని కలుపుకోవాలి. దీనిలోకి వాటర్ ఏమైనా పడితే అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని కలిపాక ఇలాగా ఇడ్లీ ప్లేట్లోకి పెట్టుకోవటమే. పిండి అనేది మరీ పలచగా కాకుండా మనం ఇడ్లీ పెట్టుకునే విధంగా కలుపుకొని ఇలా ఇడ్లీ ప్లేట్లోకి పెట్టి వాటర్ అనేది ఇడ్లీ పత్తర్లో వేడి చేసుకొని ఇలా పెట్టుకొని ఇడ్లీ అన్నీ అయిపోయాక ఇలా ప్లేట్లో పెట్టుకొని చట్నీతో సర్వ్ చేసుకోవటమే. మీకు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు గారెలు చూద్దాము. స్టవ్ వెలిగించి ఆయిల్ వేడి చేసుకొని మనం ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్న గారె పిండిని ఇలా గారెలాగా వేసుకోవాలి. ఇలా ఈ గారెలను వేసేటప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి వేసుకొని వేయించుకోవాలండి. మనం గారెలు, పునుగులు ఇలాంటివి ఏవి వేసినా సరే స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండటం వల్ల ఇవి లోపల దాకా బాగా వేగుతాయి. ఇలా వేసుకున్న వాటిని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. మీకు ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా లేదా మనకి ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు టిఫిన్స్ చేసుకోవడానికి ఈ పౌడర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయండి. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.